SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎంపీడీఓ కార్యాలయం నందు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం గ్రామీణ వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ది శాఖ చైర్మన్ పోదెం వీరయ్య, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేద మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులచే తయారు చేయబడిన చీరలను మన రాష్ట్ర మహిళలకు అందజేయడం శుభపరిణామమని, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను అందిస్తుంది, వాటిని వినియోగించుకుని అభివృద్ది చెందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుని రాష్ట్ర అటవీ అభివృద్ది చైర్మన్ పోదెం వీరయ్యని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ, భద్రాచలం న్యూస్ రిపోర్టర్ మధులిక. కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఇచ్చే రుణాలన్నింటినీ కూడా మహిళలందరూ ఈ రోజు 20,000 తీసుకుంటే మరి వాళ్ళు టయానికి కట్టుకుంటే ఏదైతే మళ్ళీ ఆ సంఘాలు కూడా టయాన్ని కట్టుకుంటే ప్రతి క్యాంటీన్ లో కూడా మహిళలు ఉంటాం. అదే విధంగా ఈ రోజు పల్లెల్లో వస్తే మనం ఒకటే కాదు, చాలా వరకు వినియోగించుకోవట్లేదు. అలానే ప్రతి మహిళ కూడా ఈ రోజు ఏదో సంఘంలో ఏదో గ్రూప్ లో ఉండి ఉన్నాం. అదేవిధంగా చేపల అమ్మకం చాలా వరకు మన బళ్ళు తీసుకోవడం, వాటి ద్వారా లబ్ధి పొంది మనం కోటేశ్వరులను తీసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో, మన గవర్నమెంట్ ఒక ఆలోచనతో ముందుకు అందరు ప్రతి మహిళను ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం అనేక విధాలుగా మనం కాపాడు మహిళలు అయితే పొదుపుగా ఉంటారనే ఉద్దేశంతో ఈ పొదుపు సంఘాలని మనం విజన్ తో ఎవరైనా ఆ సంఘంలో కానీ కట్టకుండా వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆ సంఘం అంతా కూడా అప్పైపోయి మనకి ఇబ్బంది పడేవారు. అలా కాకుండా ఈ రోజు ఎవరైతే సంఘాల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సంఘం వాళ్ళందరూ కూడా ఎవరైనా వాడికి యాక్సిడెంట్లుగా